ప్రభుని ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా ప్రియ దేవుని జనాంగమా? యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చాలా మంది చాలా తప్పుడు అవగాహనకు వెళ్తున్నారు. కొంతమంది గర్వాప్సులు అవుతున్నారు, మరికొంతమంది వాక్యం అర్థం కాక తప్పుడు బోధకుల చెత్తకు వైదొలిగిపోతున్నారు. కనుక వీటన్నిటి నుండి కూడా నా క్రైస్తవ లోకాన్ని కాపాడుకోవటానికి సరైన ప్రశ్న సుసరైన జవాబు అనే ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాము. ఇది కొనసాగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇందులో ఎవరి విషయంలో కౌంటర్స్ ఉండవు, కానీ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు లోకములు ఏ ప్రశ్న అయితే సంచరిస్తుందో, క్రైస్తవ లోకాన్ని గలిబిలికి గురి చేస్తుందో, వాటికి సరైన జవాబుగా నేను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే, ఈరోజు ప్రశ్న యేసుక్రీస్తు దేవుడా? ఆయన దేవుని చేత పంపబడిన వాడైనప్పుడు ఆయన ఎలాగున దేవుడు అవుతాడు? లేకపోతే ఆయన మనుషుడిగా పుట్టినప్పుడు ఎలాగున ఆయన దేవుడు అవుతాడు? లేక బైబిల్లో ముగ్గురు దేవుళ్ళ అన్న ఈ ప్రశ్న అయితే క్రైస్తవ లోకానికి ఇప్పుడు కూడా కన్ఫ్యూషన్ మిగులుస్తుంది. కాబట్టి దానికి క్లారిఫికేషన్ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. 100% యేసుక్రీస్తు దేవుడు, 100% యెహోవా సృష్టికర్త దేవుడు, 100% పరిశుద్ధాత్ముడు దేవుడు. అంటే ముగ్గురు దేవులు కాదు, ఒక్కడే దేవుడు. మీకు అర్థమవటానికి ఒక విషయం మీతో మాట్లాడతాను. ఒకే దేవుని త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దేవుణ్ణి ఆలోచించడానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఎక్కడా కూడా లేదు, ఏ మతములు కూడా లేదు, ఏ గ్రంథములు కూడా లేదు. కానీ కేవలం బైబిల్లో మాత్రమే దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, ఆలోచించడానికి అవకాశం ఉంది, ఆధారం ఉంది. అది కూడా ఆదికాండము 1:26-27 వచనాల్లో ఏకవచనమైన దేవుడు అక్కడే ఏకవచనమైన దేవుడు తను మాట్లాడుతున్నాడు. ఏమని? మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అని. అంటే నరులను చేయడం అంటే ఏంటి? మనం అనేది బహువచనం కనబడుతుంది. అంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వంగా కనబడుతుంది. కనుక దేవుణ్ణి ఆలోచన చేయాలంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే మనకి ఏం అర్థం అవ్వాలి? దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు చేయబడిన మానవుడిని ఆలోచిస్తేనే దేవుడు అర్థమవుతాడు. కనుక దేవుని యొక్క త్రియేకత్వం అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడా అంటే యేసుక్రీస్తు దేవుడే 100%. యెహోవా తండ్రి దేవుడా? యెహోవా తండ్రి దేవుడే 100%. పరిశుద్ధాత్మ దేవుడా? పరిశుద్ధాత్మ దేవుడే 100%. అంటే ముగ్గురు కాదు, ముగ్గురు కలిసి ఒకే దేవుడుగా ఉన్నారు. కాకపోతే ఏంటట, ఈ శరీరము లోక సంబంధాల విషయంలో తత్సంబంధం కలిగి ఉంటుంది, ప్రభావితం కలిగి ఉంటుంది, భావోద్రేకాలు కలిగి ఉంటుంది. ఎప్పుడు లోక సంబంధమైన వాటితో అనుసంధానించబడింది ఈ శరీరం. అదే రీతిగా ఆత్మ ఎప్పుడు దైవచింతనకి సంబంధించి దేవుని చింతనతో, దేవుని ధ్యాసతో అనుసంధానం చేయబడింది మనుషుని యొక్క ఆత్మ. నైతిక విలువలు, నైతిక ధర్మము, నైతిక గుణ లక్షణాలు అని వాటిని ఉత్పత్తి చేసేది మనుషుని యొక్క ఆత్మ. కానీ మనుషుని యొక్క ప్రాణము ఎప్పుడు స్వార్థము, నా ఇల్లు, నా కుటుంబం, నా భార్య, నా సంపాదన, నాది, నాకు అనే ఆ సెల్ఫ్ని గురించిన ఆ వ్యక్తిత్వం కలిగి ఉంటుంది ఆ యొక్క ప్రాణం. అదే రీతిగా ఈ మూడు కలిసి వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ కూడా, వేరు ప్రక్రియ ధర్మములు కలిగి ఉన్నప్పటికీ కూడా, మూడు కలిసి ఒక్కటై ఉన్న మానవుడు అలాగునని ఈ మానవుని యొక్క రూపము, పోలిక ఎవరిదని చెప్తుంది బైబిలు? దేవుని పోలిక, దేవుని రూపము అని చెప్తుంది, స్వరూపం అని చెప్తుంది. కాబట్టి మానవుని ఆలోచిస్తే దేవుడు ఆలోచించినట్టుగా అర్థమైపోతుంది. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, ఒకే దేవునిలో త్రిత్వం కూర్చుని, అంటే దేవుల్లో ముగ్గురు ఉన్నారనేది బైబిల్లో త్రిత్వం అనేది బైబిల్ ద్వారా నిరూపిస్తాను. రెండోది, దేవుని నామములో ఈ ముగ్గురి నామము కూడా ఒకే నామం అనేది బైబిల్ నుంచి నిరూపిస్తాను. తర్వాత ఈ ముగ్గురిలో ఏ ఒక్కరిని చూసినా ముగ్గురిని చూసినట్లనేది బైబిల్ నిరూపిస్తాను. తర్వాత సేమ్ యాట్రిబ్యూట్స్ ఈ ముగ్గురులో ఏ ఒక్క ఆరోపించబడినా ఈ ముగ్గురికి కూడా వర్తిస్తుంది. ఇది ఎక్కువ కనుక ఇది ఆధారాలు అయితే సంపూర్ణంగా ఉన్నాయి నా దగ్గర. కానీ వేరే వీడియో దేవుని యొక్క ఆరోపణలు అనే వేరే వీడియో చేస్తాను. కానీ ఈ మూడు కూడా ఈ 4తో పాటు చెప్తాను. మొదటిది ఏంటంటే, ఒకే దేవునిలో త్రిత్వం అంటే 3 వ్యక్తిత్వాలు, 3 distinctive personhoods in one God. They have one nature. నా ప్రాణము, శరీరం, ఆత్మ కలిసి మానవ స్వభావం ఎలా కలిగి ఉన్నదో, ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కలిసి ఒకే దైవిక స్వభావం కలిగిన వాడు.
ఒకే దైవిక వ్యక్తిత్వం కలిగిన వాడు కనుక దానిని వాక్యంలో చూపిస్తాను. ఈ మొదటిది జ్ఞాపకం చేసుకోండి. అనేకులు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, పాతవారు లైక్ కొట్టండి, అనేకులకి షేర్ అయినట్లుగా సహకరించండి. సరే, మొదటిది ఏంటంటే మత్తయి సువార్త 28:19 ఎలా ఉంది? మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు అని మాట అన్నాడు. అంటే ఇక్కడ ఏదుందండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి, త్రియేకత్వములోనికి బాప్తిస్మం ఇచ్చు అన్నమాట కనబడుతుంది. ప్రియ దేవుని జనాంగమా, అంటే ఇక్కడ త్రిత్వం అనేది ఈ వాక్యంలో కనబడుతుంది. ఒకటోదిగా కనుక ఈ ముగ్గురిని వేరుగా చెప్పలేము, వేరుగా చూడలేము, వేరుగా మాట్లాడలేము. కనుక ముగ్గురు కలిసి ఒకే నామము, అంటే దేవుని యొక్క తోడు ఆ త్రియేక నామములో మనకు ఉంటుంది కాబట్టి బాప్తిస్మం విషయం మాట్లాడుతున్నారు. రెండోది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:14 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును. అంటే త్రియేక దేవుని సహవాసము మీకందరికీ తోడయుండును, ప్రేమ మీకందరికీ తోడయుండును, కృప మీకందరికీ తోడయుండునని ఇక్కడ కూడా త్రిత్వం కనబడుతుంది. సరే, ఇంకా గట్టి మాట ఏంటంటే సూటైన మాట తెలుగులో కంటే ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటుంది. ఏంటది? యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక 5:7 ఎలాగుంది? సో there are 3 witnesses in heaven, the Father, the Word and the Holy Spirit, and these 3 are one. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు పరలోకమందు మనకు సాక్షులుగా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఒక్కడే అని త్రిత్వాన్ని చూపిస్తుంది యోహాను రాసిన 1వ పత్రిక 5:7. తర్వాత చూస్తే ప్రీమేట్ వలన ఏంటట? ముగ్గురు వ్యక్తులు, 3 వ్యక్తిత్వాలు, 3 డిస్టింక్టివ్ పర్సన్స్ ఆర్ వన్ గాడ్. ఒకే దేవుడు, 3 వ్యక్తిత్వాలు, 3 దైవిక వ్యక్తిత్వాలు, ఒకే దేవుడై ఉన్నాడు అనేది. ఆయన యెహోవా, వాక్కు అనబడిన యేసుక్రీస్తు, ఆత్మ అంటే దేవుడు ఆత్మ గనుక అని మాట అంటుంది. అది వాక్యముడును, వాక్యం దేవుడి అదును, వాక్యము దేవుడై ఉండును అని మాట ఉంటుంది. ఏమండి? తర్వాత ఈ మాటలకు సపోర్ట్గా ఇంకేమంటుంది? దేవుడు ఒక్కడే, నరులకుడు దేవునికి నీ మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. అంటే త్రిత్వం అనేది ఏం కనబడుతుందట? దేవుడు అన్న దానిలో ఆయన దైవిక స్వభావం విషయంలో ఇప్పుడు చెప్పిన ఈ మాటలు మనకు కనబడుతుంది. ఇంకొక దగ్గర అంటాడు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటాడు. దేవుడి మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘమును కొనుక్కున్నానంటాడు. కనుక ఈ త్రియేకత్వం కలిగిన వాడు ఎవరట? దేవుడు. ఎవరైనా యెహోవా, ఎవరైనా యేసు, ఎవరైనా పరిశుద్ధాత్ముడు. రెండు ప్రిమేట్ వలరా. ఇప్పుడు రెండోది ఏంటంటే, రెండో పార్ట్ అంటే దేవుని నామములో ఏకత్వం. అంటే ఈ ముగ్గురు కలిసి ఒకే నామము కలిగి ఉన్నారు. నామములో ఏకత్వం గలవారు. కేవలం దైవిక స్వభావంలో మాత్రమే ఏకత్వం గలవారు కారు, నామములో కూడా ఏకత్వం గలవారు. ఈ ముగ్గురికి కూడా ఉండే నామము ఏకైక నామమే, ఏకైక స్వభావము, ఏకైక నామము. ఆ నామమే ఏంటట? ఇక్కడ ఆ నామం గురించి మాట్లాడదాం రండి. ఆ యొక్క మొదటి తండ్రిని గురించిన మాట ఎలా ఉంది? ఏముందట అంటే యెషయా గ్రంథం 42:8 ఎలాగుంది? యెషయా గ్రంథం 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడు కాను అంటున్నాడు. ఇదే నా నామము, యెహోవాను నేనే, ఇదే నా నామం అంటున్నాడు ఆయన. అంటూ మరి ఎవరికి నా మహిమను ఇచ్చేవాడు కాదు, అంటే నా నామం ఇచ్చేవాడు కాదు అంటున్నాడు. ఎక్కడ? 42వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ అయితే అదే దేవుడు ఏమంటున్నాడట? నిర్గమకాండం 23వ అధ్యాయం 21 ఏమంటున్నాడు? నిర్గమకాండం 23వ అధ్యాయం 21 ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమమును ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. నేను ఇచ్చిన నామం కాదు, నేను ఆరోపించిన నామం కాదు, నేను ఆయనకి పెట్టిన పేరు కాదు, దేవదూతలో మనుషులు పెట్టిన పేరు కాదు. ఏంటంటే నా నామము ఆయనకున్నది. అంటే నా నామములో షేరింగ్ ఆయనకున్నది. రాజు యొక్క శరీరానికి రాజు అనే పేరు షేర్ అవుద్ది, రాజు యొక్క ప్రాణానికి రాజు యొక్క పేరు షేర్ అవుద్ది, రాజు యొక్క ఆత్మకి కూడా రాజు యొక్క పేరు షేర్ అవుద్ది. అలాగునని ఇక్కడ చూస్తే ఇక దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో, నేను ఎవరికి నా మహిమ ఇచ్చేవాడు కాదు అంటాడు తన నామం చెప్తూ. ఇక్కడేమంటాడట? నా నామం ఆయనకున్నది. అంటే షేరింగ్ ఆయన కలిగి ఉన్నాడు అని అర్థం. కాబట్టి నాతో సమానుడు
షేరింగ్ కలిగిన వాడు అని అర్థంగా ఈ మాట చెప్పబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ రీతిగా చూస్తే ప్రియమైన వారరా, ఆయన నామములో ఏముందట? ఏకత్వం ఉంది. ఇంకా మూడవదిగా కుమారుడు విషయంలో ఈ మాట చెప్పాడు యెహోవా. మరి పరిశుద్ధాత్మ విషయంలో చూద్దాం రండి. పరిశుద్ధాత్మ విషయంలో చూస్తే యోహాను సువార్త 14:26 పరిశుద్ధాత్మ నామం ఏంటో చూద్దాం. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ జ్ఞాపకము చేయను. ఎవరటైనా నా నామమున పంపబోవు. తండ్రి ఏమన్నాడు? నా నామం ఆయనకుందన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరట? ఈ యేసుక్రీస్తు కలిగిన నామం, తండ్రి కలిగిన నామం, అదే ఒకే ఒక నామమున పంపబడిన వాడు పరిశుద్ధాత్ముడు. పంపబడిన వాడు పరిశుద్ధాత్ముడు అని మాట ఉంది కాబట్టి పంపబడిన కాదు, సమానమైన నామము, అదే ఒకే నామం కలవాడు అని అర్థం. అంటే తండ్రి నామము కుమారునికి ఉన్నది, పరిశుద్ధాత్మకి ఉన్నది. కనుక ఇక్కడ చూస్తే ఆయన నామములో కూడా త్రియేక నామము, త్రియేక దైవిక స్వభావము, త్రియేక వ్యక్తిత్వము, త్రియేక క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనకు అర్థమవుతాయి ఇలాగ ఆలోచిస్తే. కాబట్టి ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, మరి తండ్రి అన్నాడు నా నామం ఆయనకు ఉన్నదని. మరి యేసుక్రీస్తు వారి యొక్క సాక్షి కూడా వినాలి కదా. యేసుక్రీస్తు వారి సాక్ష్యం యోహాను సువార్త 5:43 యోహాను సువార్త 5:43 నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ. కనుక ప్రియమైన వల్ల ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రి నామమును వచ్చి ఉన్నాను అన్నాడు. తర్వాత తండ్రి ఏమన్నాడట? నా నామము ఆయనకున్నది, అంటే షేరింగ్, సమానత్వం ఆయనకున్నది అన్నాడు. పరిశుద్ధాత్మ విషయంలో అదే షేరింగ్, సమానత్వంలో అదే నామమున పరిశుద్ధాత్మను పంపబడుతున్నాడని ఉంది. కనుక నామములో కూడా త్రియేకత్వం అనేది కనబడ్డది. తర్వాత మూడోదిగా ఏ ఒక్కరిని చూసినా ముగ్గురిని చూసినట్లుగానే. మూడోదిగా ఈ మూడు కూడా అర్థమైతేనే యేసుక్రీస్తు దేవుడా అని ప్రశ్నకు నోర్లు మూతపడతాయి. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడని అక్షరార్థంగా రాయబడింది. అది వేరే వీడియో చేశాను, ఆల్రెడీ చూడండి. ఇక్కడ చూస్తే ఈ ముగ్గురిలో అంటే ఏ ఒక్కరిని చూసినా దేవుడిని చూసినట్లే. నా శరీరాన్ని చూసినా, నా ప్రాణాన్ని చూసినా, నా ఆత్మని చూసినా, ముగ్గురులో ఏ ఒక్కదాన్ని ఆరోపించినా, ప్రతిపాదించినా, ఏ ఒక్కదాన్ని చూసినా ఏంటట? రాజుని చూసినట్లే, అంటే మానవుని చూసినట్లే లేక రాజుని చూసినట్లే. అలాగనే ఈ ముగ్గురి దైవిక వ్యక్తిత్వాలలో ఏ ఒక్కటిని ఉచ్చరించినా, ఏ ఒక్కటిని ఎరిగినా, ఏ ఒక్కటిని చూసినా ఎవరిని చూసినట్లట? దేవుని చూసినట్లే. దానికి వాక్యాధారాలు రండి. మొదటిది యోహాను సువార్త 1:1-4 ఉంటుంది. ఆదియందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మాట ఉంటుంది. వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉన్నది. వాక్యము దేవుడై ఉన్నది అంటే సమానత్వం. దేవుడై ఉన్నదంటే వాక్యము ఎగ్జిస్టెంట్ యొక్క జీవము, ప్రాణము, కనుక సమానత్వం కలిగి ఉన్నది. కాబట్టి వాక్యం దేవుడే ఉన్నదని యోహాను సువార్త 1:4 చూసాం. తర్వాత ఏంటంటే యోహాను సువార్త రెండోది, యోహాను సువార్త 10:30 నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు. అంటే అప్పుడు యూదులకు ఏమర్థమైంది అనేది తర్వాత చూద్దాం. కాబట్టి ఏంటట? నేను తండ్రి ఏకమై ఉన్నామంటే యేసు ప్రభువాన్ని ప్రతిపాదించిన, తండ్రిని ప్రతిపాదించిన, పరిశుద్ధాత్మను ప్రతిపాదించిన, ఒక్కడిని ప్రతిపాదించినట్లే అని అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:9 దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో శరీరముగా నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో శరీరముగా నివసించుచున్నది అన్నమాట మనకి కనబడుతుంది. ప్రియా దేవుని జనాంగమా, అంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత అంటే దైవత్వంలో సమానత్వం కలిగి ఉన్నవాడు గనుక దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యెహోవా తండ్రిలో ఉన్నది, కుమారుడు అనబడ్డ ఆయన వాక్యములో ఉన్నది, పరిశుద్ధాత్మలో ఉన్నది సర్వపరిపూర్ణత. ఎందుకంట షేరింగ్, దైవత్వము, దైవిక లక్షణాలు, దైవిక గుణ లక్షణాలు, దైవిక క్యారెక్టర్, ఇవన్నింటిని కూడా షేరింగ్, సమానమైన సంపూర్ణ పరిపూర్ణ దైవత్వం అంటే సర్వపరిపూర్ణ దైవత్వం అనేది ముగ్గురులో కూడా కనబడుతుంది అనేది. తర్వాత యోహాను సువార్త 14:7-9 మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు, ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నారు. ఏమని చెప్పాను?
మొదట ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని చూసినా, ఏ ఒక్కరిని ఎరిగినా, ఏ ఒక్కరిని ప్రతిపాదించినా ముగ్గురిని ప్రతిపాదించినట్లు, ఏ ఒక్కరిని పొగిడినా ముగ్గురిని పొగిడినట్లు, ఏ ఒక్కరిని స్తుతించినా ముగ్గురిని స్తుతించినట్లు, ఏ ఒక్కరిని చూచినా ముగ్గురిని చూచినట్లు అని చెప్పాను కదా. కాబట్టి యేసు ప్రభు అంటున్నమాట, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు, ఎప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. ఆ మాటకి పిలుపు ఏమంటాడంటే, ఇక యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా అనే మాట ఉంది. ఆయనతో చెప్పగా అప్పుడు యేసు ప్రభు ఏమన్నారట, యేసు పిలుపు, నేను ఎంతకాలం ఇద్దరి నుండి నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు అని ప్రశ్నించారు యేసు ప్రభు. నేను ఎంతకాలం మీతో ఉన్నాను కదా, మళ్ళా నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు, నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తున్నాడు కనుక ఎందుకు అడుగుతున్నావు అని అన్నట్లుగా ప్రశ్నించారు యేసు ప్రభువారు. ప్రశ్నించడం కాదు, ఆ యొక్క 10వ వచనంలో క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమన్నారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో, అంటే తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా, నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నేను ఆడే మాటలు తండ్రి నా యందు నివసించి మాట్లాడుతున్నాడు, నేను చేసే క్రియలు తండ్రి నా యందు నివసించి క్రియలు చేయుచున్నాడు కనుక తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా అంటే త్రియేకత్వం అనేది కనబడుతుంది అక్కడ. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు అంటే తండ్రి నాలో ఉండి చెప్తున్నాడు, తండ్రి నాలో తన క్రియలు చేస్తున్నాడు. కాబట్టి ఏ ఒక్కరిని చూసినా, ఏ ఒక్కరిని ఆరోపించినా, ఏ ఒక్కరిని స్తుతించినా, ఏ ఒక్కరిని ప్రతిపాదించినా ముగ్గురిని కూడా చూసినట్లే, ఎరిగినట్లే, ప్రతిపాదించినట్లే, స్తుతించినట్లే. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎవరితో? యూదులతో చెప్పాడు. అప్పుడు ఆ యూదులు ఏమనుకున్నారటంటే, ఆ 33వ వచనంలో ఎలా ఉంది, అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషులా చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. ఏంటట, యేసు ప్రభువు ఏమన్నారు, నేను తండ్రిను ఏకమై ఉన్నామని చెప్పిన మాట వీరికి అర్థమైంది యూదులకి. ఇప్పుడు క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఏంటని? యూదులకు ఏమర్థమైంది? నీవు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ యేసు ప్రభువు అక్షరాలు ఏమన్నారు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటే యూదులకి అర్థమైంది ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడని. ఇంకొక సందర్భంలో ప్రధాన యాజకుడు బట్టలు చెప్పుకొని దేవదోషం చేస్తున్నాడు. దేవదోషం అంటే యూదుల యొక్క భాషలో ఏంటంటే దేవుడిని అని చెప్పుకోవడం అనేది దేవదోషణ, యూదుల యొక్క పరిభాషలో. కాబట్టి ఈ మాటల ప్రకారం చూస్తే ప్రియ దేవుని జనాంగమా ఏం కనబడుతుందట అంటే, ఏ ఒక్కరిని ప్రతిపాదించినా, ఏ ఒక్కరి గురించి చెప్పినా దేవుడు అనబడిన వాడిని గురించి ప్రతిపాదించినట్లే, దేవుడు అనబడిన వాడిని గురించి చెప్పినట్లే, దేవుడిని అనబడిన వాడిని చూసినట్లే, దేవుడు అనబడిన వాడిని ఎరిగినట్లే అని అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రిమెట్ వల్ల నా ప్రాణము మానవుడికి ఉండేట్టు మన జీవితాల్లో మన ప్రాణాల్ని లేకపోతే మన శరీరాల్ని లేకపోతే మన ఆత్మని వేరు చేసి ఎలాగైతే ఉండలేమో బ్రతకలేమో అలాగునని దేవుడు అన్నది కూడా వేరు చేసి ఉచ్చరించకూడదు, త్రియేక దేవుడు. కాబట్టి ప్రియా దేవుని జనాంగమా ఏంటంటే, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే ఏమర్థం కాదట అంటే, ప్రిమెట్ వలరా ఆ యొక్క దేవుడి యొక్క దైవత్వం అనేది అర్థం కాదు. కనుక ఈ 3 చూసాం. 4వది ఏంటంటే, దేవుడు సర్వజ్ఞాని అంటే ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడికి కూడా ఆరోపించబడింది. దేవుడు న్యాయాధిపతి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కూడా ఆరోపించబడింది. దేవుడు పరిశుద్ధుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కూడా ఆరోపించబడింది. దేవుడు సర్వశక్తి గలవాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు కూడా కనబడుతుంది. ఈ రీతిగా బైబిల్లో 36 ఆరోపణలు ఉన్నాయి. 36 ఆరోపణలకి కూడా విడివిడిగా ఉన్నాయి. కనుక ఈ వీడియో మీరు కామెంట్లు అడిగితే సేమ్ యాట్రిబ్యూట్స్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములు ముగ్గురు కలిగి ఉన్నారని బైబిల్లో నుంచి నిరూపించే వీడియో నేను చేస్తాను. కనుక మీకు కావాల్సిన వారు కామెంట్లు పెట్టండి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు ఎవరంటే యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు. ఏకవచనం గమనించండి. యెహోవా ఎవరు? దేవుడు. యెహోవా అయినా అన్నా, పరిశుద్ధాత్ముడన్నా, లేకపోతే యేసుక్రీస్తు అన్నా ఒక్కడే దేవుడు. ఓకేనా? కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు దేవుడు అనే మాటకు
చాలా ఆధారాలు చూపించాను. యేసుక్రీస్తు దేవుడు అన్న మాట అక్షరాలు రాయబడినవి కూడా ఒక 7 లేక 8 రెఫరెన్స్లు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని గుర్తెరగండి. క్రైస్తవ సమాజమా, ఈ ప్రశ్నకు మీరు గలిబిలైపోయి క్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అనుకొని ఆ యొక్క యెహోవా సాక్షుల్లోనుకో, యెషూవా మెస్సీ గుంపులోనుకో, లేకపోతే అట్టి కల్ట్లనుకో మీరు వెళ్ళిపోకూడదని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇంకొకటి, యేసుక్రీస్తు మాత్రమే అంటే త్రియేక దేవుడు అనబడిన ఈయన మాత్రమే దేవుడు. దేవతలు లేరు, వేరే దేవుళ్ళు అనబడిన మనుషులు కారు. జ్ఞాపకం చేసుకోండి. లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. దేవునికి దీవెనలు పొందండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.